వేస్తానండి. బాలకృష్ణ ఏ గెటప్లో ఉంటే ఆ గెటప్లో నేను వేస్తాను. ఇంతవరకు మేము ప్రొద్దుటూరులో అక్కడంతా బాగా తిరిగినానమాట. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి అఖండ 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి పోదాము, హైదరాబాద్ ప్రజలకు ఒకసారి ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అనే ఎట్లుంటారో అనే దానికి నేను ఇక్కడికి వచ్చినానండి. సినిమా చూడొద్దని చెప్పి కొంతమంది బ్రేక్ ప్రచారం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, దానిపైన ఏం చెప్తారు? సినిమా చూడొద్దు అనే వాళ్లకు సినిమా చూడరు అంటే కనుక ఎవరు ఆగరండి. బాలకృష్ణ సినిమాలు అంటేనే ఎవరైనా పరిగెత్తొస్తారు. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాకుండా పోయే సమస్య ఏముండదు. ఎందుకంటే మా చెప్తాలేమా ఈ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్ని చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. మేము బాలకృష్ణ అభిమాని. ప్రతి గెటప్లో నేను చూస్తూ ఉంటాను అన్నమాట. ప్రతి గెటప్ ఏ సినిమా వచ్చినా గెటప్ వేస్తుంటాను. కానీ ఈసారి తెలంగాణ ఎట్లా తిరిగి రావాలా హైదరాబాద్కు అని నేను గెటప్ వేసుకొని రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినానండి. అట్లే లేదు, అంటే మీరు ఒక అభిమాని కాబట్టి అదే గెటప్ వేసినారు కాబట్టి బాలకృష్ణ ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నాను. ఆ విధంగా నేను కూడా ఇంకా చెయ్యాలా, ఇంకా బాగా ఆ రౌద్రం చెయ్యాలా అన్న తపన నాలో ఇంకా వచ్చిందన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి చాలా చాలా హైలైట్ అండి. సినిమాలో నచ్చందంటూ ఏముండదండి. డైలాగ్ కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ చాలా హైలైట్. ప్రతి ఒక్కటి హైలైటే. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ హైలైటే. చాలా చెప్పాల్సిన అవసరం లేదు తమన్ గురించి. మదర్ సీన్ ఒక సెంటిమెంట్ ఉందని చెప్తున్నారు, అది ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అది శివుడే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను దహనకాండ చేసే విధంగా పెట్టినారంటే అది చాలా హైలైట్. ఎమోషన్, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ కదండి, తల్లి సెంటిమెంట్ కాబట్టి చాలా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అరే అంత బలమైన విలన్ గా లేడు, తేలిపోయాడు అంటున్నారు మీరు. చాలండి. ఆయన హైట్కు, ఆయన వెయిట్కు, ఆయన ఉండే ఇప్పుడు హీరో నుంచి విలన్ గా రావడం అనేది ఒక హైలైట్ అండి. అంతే కదండి. హీరో ఒక విలన్ గా చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ బాలయ్య పక్కలో నేను విలన్ గా చేసినా చాలు